పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ, అంతే స్థాయిలో పేరుకుపోతున్న చెత్త, ఘన వ్యర్థాల నిర్మూలన ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇందుకు తగిన చర్యలు తీసుకున్నా వ్యర్థాల నిర్మూలన పూర్తి స్థాయిలో జరగడం లేదు. రాష్ట్రంలో 139 పురపాలక సంఘాల పరిధిలో ఘన వ్యర్థాల నిర్మూలన చర్యలు ఏళ్లు గడిచినా కాగితాలు దాటడం లేదు. గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుంచి వెలువడే వ్యర్థాలు శుద్ధి చేయాలని పురపాలక శాఖ కసరత్తు చేసింది. పురపాలికలన్నింటినీ 9 క్లస్టర్లుగా విభజించి టెండర్లు ఆహ్వానించింది. గుత్తేదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి వారి నుంచి బ్యాంకు గ్యారంటీలు సైతం తీసుకున్నారు. అవి కాలం చెల్లిపోవడంతో మళ్లీ పునరుద్ధరించిన గ్యారంటీలను అధికారులు స్వీకరించారు. ఎంపికైన గుత్తేదారుల జాబితా దస్త్రాన్ని అధికారులు ప్రభుత్వానికి పంపినా దానికి ఆమోదం లభించలేదు. ఈలోగా ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో అటకెక్కింది. కొత్త ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దేశ జనాభా ఏ స్థాయిలో పెరుగుతుందో అంతకంటే ఎక్కువ స్థాయిలో వ్యర్థాలు పోగవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 9.2 టన్నులుగా పోగవుతున్న వ్యర్థాలు 2030 కల్లా 15 టన్నులకు చేరవచ్చని అంచనా. చెత్త డంపింగ్ విస్తీర్ణం కూడా ఏటా పెరుగుతూనే ఉంది. ఘన వ్యర్థాల నిర్మూలనలో శాస్త్రీయ పద్ధతిని అవలంబించకపోతే విచక్షణారహితంగా చెత్త పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీనికి గాను ఘన వ్యర్థాల నిర్మూలనకు శాస్త్రీయ పద్ధతులు పాటించడం అవశ్యమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పురపాలక సంఘాలు, పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల పరిధిలో ఉత్పన్నమయ్యే ఘన వ్యర్థాల్లో 50% పైగా సేంద్రియ వ్యర్థాలుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే రాష్ట్రంలో 139 పురపాలక సంఘాల పరిధిలోని ఘన వ్యర్థాల నిర్మూలన లక్ష్యం వివిధ కారణాలతో ఏడాదిగా కాగితాలు దాటడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని మిగతా పట్టణాల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేయాలని పురపాలక శాఖ కసరత్తు చేసింది. వ్యర్థాల నిర్మూలన ప్రణాళికబద్ధంగా చేపట్టేందుకు ప్రతి క్లస్టర్లో కనీసంగా 10, గరిష్టంగా 20 పురపాలికలను ప్రతిపాదించారు. మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ క్లస్టర్లను 16 పురపాలికలతో ఏర్పాటు చేశారు. రంగారెడ్డిలో 14, నల్గొండ, సూర్యాపేటలో 11, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ పరిధిలో 15, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట పరిధిలో 19, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల పరిధిలో 11, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ పరిధిలో 10, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కుమరం భీం, జయశంకర్ భూపాలపల్లిలో 14, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ క్లస్టర్ పరిధిలో 20 పురపాలికలను చేర్చారు. గడిచిన ఏడాదిగా టెండర్ల వ్యవహారం తేలకపోవడంతో ఘన వ్యర్థాలు పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నాయి. రోజువారీగా వచ్చే వ్యర్థాల నిర్మూలన ఒకెత్తైతే పేరుకుపోయిన వాటిని శుద్ధి చేయడం మరో ఎత్తు. టెండర్లు ఖరారు చేసే సమయంలో ఉన్న నిల్వలు మరింతగా పెరగడంతో వాటన్నింటినీ శుద్ధి చేసేందుకు గుత్తేదారులు ముందుకు వస్తారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. నూతన ప్రభుత్వం అప్పటి టెండర్లు ఆమోదిస్తుందా, రద్దు చేస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ రద్దు చేయాలని నిర్ణయిస్తే ఇప్పటివరకు పేరుకుపోయిన నిల్వలను కలిపి తాజాగా మళ్లీ టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే ఈ టెండర్లతో నిమిత్తం లేకుండా కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల నుంచి బయోమైనింగ్ ప్లాంట్ 16 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. దీంతో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 25 ఏళ్లుగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోతున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఇదే పరిష్కారాన్ని రాష్ట్రమంతా అమలుపరచాలని అధికారులు భావించినా ఆ దిశగా చర్యలు లేవని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి డంప్యార్డ్లో ఇవ్వడం మాత్రమే జరిగింది. ఎన్నడూ గతంలో ఏ రోజు కూడా సెగ్రిగేషన్ కానీ బయోమైనింగ్ కానీ ఎప్పుడు చేయలేదు. కానీ స్మార్ట్ సిటీలో భాగంగా గతంలో కరీంనగర్ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన వ్యర్థ పదార్థాలు మొత్తం రోడ్లపై పడుతూ ఉండే. కానీ ఇప్పుడు కరీంనగర్ పట్టణంలోని డంప్యార్డ్ వద్దకు తీసుకొచ్చిన ఎరువులను సెగ్రిగేషన్ చేయడం ద్వారా పెద్ద రౌతులు ఒక్కొదికి పడుతూ ఉంటాయి, మీడియం ఒక్కొదికి పడుతూ ఉంటాయి. దానిలో వెళ్ళిన సేంద్రియ ఎరువులను కూడా చాలా వాడకాలను మేము వాడుతూ ఉన్నాం. మేము హరితహారంలో ప్రోగ్రాంలో భాగంగా కూడా మేము చెట్లకు ఈ యొక్క బయోమైనింగ్ ద్వారా వెళ్ళిన సేంద్రియ ఎరువులను కూడా బ్రహ్మాండంగా వాడడం జరుగుతుంది. ఇప్పుడు కరీంనగర్ పట్టణం చాలా అత్యద్భుతంగా ఉంది.
కరీంనగర్లో రోజు 150 నుంచి 200 టన్నుల చెత్త ఉత్పత్తి కావడం, ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిండి గుట్టలుగా మారిన పరిస్థితి ఉండేది. దుర్గంధంతో పాటు అప్పుడప్పుడు మంటలు అంటుకొని పొగ వ్యాపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. డంపింగ్ యార్డ్ నగరానికే ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గతంలో హెచ్చరించింది. కొన్నేళ్లుగా పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు, నగరపాలక, జిల్లా పాలనాధికారులు ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా చెత్త తగ్గించాలని, పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయోమైనింగ్ వైపు ఆలోచనలు చేశారు. 4 ఏళ్ల కిందట డంపింగ్ యార్డును ఓ సంస్థ సందర్శించి ఎంత లోతులో చెత్త ఉందనే వివరాలు నమోదు చేశారు. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దానిలో సేంద్రియ వ్యర్థాలు 44.6%, పొడి చెత్త 53.06%, ఇతర వ్యర్థాలు 2.29% మేర ఉందని లెక్క తేల్చారు. ప్రస్తుతం రోజుకు 145 నుంచి 150 టన్నుల చెత్త చేరుతోందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్లో చెత్త తొలగింపుపై నగరపాలక సంస్థ ప్రణాళికలకు సంబంధించి గత కమిషనర్ వల్లూరు క్రాంతి గురుగ్రాం వెళ్లి అక్కడి పరిస్థితులు అవగతం చేసుకున్నారు. చెత్తను ప్రాసెస్ చేసి ఘన వ్యర్థాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. చెత్త తొలగింపునకు అనుమతులు రావడంతోనే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో 16 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. హర్షిత అనే సంస్థకు టెండర్ దక్కింది. టెండర్లు దక్కించుకున్న సంస్థ ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా డంపింగ్ యార్డు పూర్తిగా శుభ్రం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుచోట్ల ఈ ప్రక్రియను చేపడుతున్న చెన్నైకు చెందిన కంపెనీ తాజాగా మరో 50 కోట్ల రూపాయలతో భవిష్యత్తులోనూ చెత్త శుద్ధి చేసేందుకు అంగీకరించింది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న సమస్యపై ఈ నిర్ణయం శుభపరిణామమని మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. అయితే ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్త కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని నగరపాలక సంస్థ ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేకుండా పోయిందని సునీల్ రావు చెబుతున్నారు. సో మేమేం చేస్తామంటే పెద్ద పెద్ద లెగసీ డంప్ యార్డ్ సైట్స్ని క్లియర్ చేసి గవర్నమెంట్కి ఫ్రెష్ ల్యాండ్గా ఇస్తాం. సో స్టార్టింగ్ విత్ ఇక్కడ మా మిషనరీ చూస్తే తెలుస్తుంది. మేము ఈ మిషనరీ డిప్లాయ్ చేసి చెన్నైలో ఇన్స్టలేషన్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి ఇన్స్టలేషన్ చేసి దీంట్లో ఏం జరుగుతుందంటే వేస్ట్ డంప్ యార్డ్స్ని మిషన్లో వేసి 3-4 డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్గా స్ప్లిట్ చేస్తాం. ఆ సెగ్రిగేటెడ్ వేస్ట్ని బయట యూస్ఫుల్ ఫ్రాగ్మెంట్స్గా ఇచ్చేసి ఇక్కడ ఉండే చెత్తని క్లియర్ చేస్తాం. సో స్టార్టింగ్ విత్ RDF అంటాం, రెఫ్యూజ్ డిరైవ్ ఫ్యూయల్ అదర్ దెన్ కాల్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ని ఏం చేస్తాం, సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాం. వాళ్ళు అది ఫైర్ పవర్గా యూజ్ చేసుకుంటారు. ఆ ఒక ఫ్రాగ్మెంట్ 10% to 20% కన్సిస్టెంట్ ఆఫ్ ద హోల్ మెటీరియల్. సెకండ్ మేము ఏం చేస్తామంటే ఇనర్ట్ మెటీరియల్ అంటాం, అది 10%. ఇనర్ట్ మెటీరియల్ అంటే ఏంటంటే రాయిలు, గ్లాస్ పీసెస్ అవన్నీ మేము ఏం చేస్తాం, రాయిల్ అంతా మేజర్గా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి వాళ్ళ ఫిల్లింగ్కి వాళ్ళ పర్పసెస్కి యూజ్ చేసుకుంటారు. థర్డ్లీ మనకి మేజర్ 60 to 70% ఆఫ్ ద అవుట్పుట్ ఈ చెత్త ఫుల్గా మట్టి ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 20-30 ఇయర్స్గా ఉంటే ఫుల్ మట్టి డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. ఆ డీకంపోజ్ వేస్ట్ వచ్చి మనకి ఫార్మర్స్కి వెరీ వెరీ బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి క్రాప్స్ గ్రో అవడానికి ఇంకా బాగా బెనిఫిట్గా ఉంది. ఆల్రెడీ ఇది డీకంపోజ్ అయిన వేస్ట్, సో దాంట్లో వచ్చే మట్టి ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. కొత్త స్థలం కనుక మాకు కేటాయించినట్టయితే అక్కడ మేము మాకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి నిధుల నుంచి ఆడ మిషనరీ ఏర్పాటు చేసుకొని డైలీ చెత్తను డైలీ సెగ్రిగేషన్ చేయడము, మళ్ళీ పనికొచ్చే చెత్తను పనికొచ్చే వాడే విధంగా తయారు చేసుకోవడము, పనికిరాని చెత్తను మరి బయోమైనింగ్ కింద మార్చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి ఎంతవరకు అయితే మాకు స్థలం అందుబాటులో, కొత్త స్థలం అందుబాటులోకి రాదో ఈ చెత్తను క్లియర్ చేసే కార్యక్రమం కొంత నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డైలీ వచ్చే చెత్త కూడా అక్కడికే వస్తూ ఉంది. కాబట్టి డైలీ 1000 మెట్రిక్ టన్ చెత్త క్లియర్ చేస్తున్నప్పుడు కూడా డైలీ 200 మెట్రిక్ టన్ చెత్త మళ్ళీ వస్తూ ఉన్నది. దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అయినా సాధ్యమైనంత వరకు మరి ఇక్కడ మంటలు చెలరేగినా వెంటనే ఆర్పే విధంగా సపరేట్గా ఒక 2 ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఆడొక బోరింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, దానివల్ల వాటరు అందుబాటులో ఉంచుకునే విధంగా చేసుకొని ప్రజలకు ఈ చెత్త వల్ల ఇబ్బంది జరిగే కార్యక్రమం ఉండదని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇంకొక 2-3 సంవత్సరాల లోపల ఈ బయోమైనింగ్ ప్రాసెస్ మొత్తం కనుక కంప్లీట్ అయిపోతే ఈ డంప్ యార్డ్ సమస్య శాశ్వతంగా తొలిపోయే అవకాశం ఉంది. రామగుండం నగరపాలక సంస్థకు చెత్త డంపింగ్ కోసం స్థలం కరువైంది. 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రామగుండంలో 2,37,000 జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 200 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాల్సి ఉంటుంది. కానీ సరైన డంపింగ్ యార్డు లేని దుస్థితి. 1000 ఎకరాల ఖాళీ స్థలాలు ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో ఉన్నా చెత్త డంపింగ్కు స్థలం కోసం తంటాలు పడాల్సి వస్తోంది. ప్రతి నగరానికి కనీసంగా 25 నుంచి 50 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పట్టణ ప్రగతి నిధులతో డంపింగ్ యార్డులను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆ మేరకు 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో డంపింగ్ యార్డులతో పాటు కంపోస్ట్ యార్డులు, రీసైక్లింగ్ యూనిట్లు ఉండాల్సి ఉంది. కానీ రామగుండం నగరపాలక సంస్థకు ప్రభుత్వం స్థలం కేటాయించడంతో చెత్త తరలింపును గోదావరి తీరం నుంచి మరోవైపు మార్చారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణకు త్వరలో శ్రీకారం చుడతామని రామగుండం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ చెబుతున్నారు.
దాదాపుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి రోజుకు 100 మెట్రిక్ టన్నుల గార్బేజ్ వెళ్తా ఉన్నది. దీన్ని అంతా కూడా తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ రోజు సమ్మక్క సారక్క దగ్గర మెయిన్ రోడ్ మీద వేయడం వల్ల ఇక్కడ అందరికి చాలా మందికి రోగాలు వచ్చి ఇబ్బందులు పాల్పడతా ఉన్నారు. ఇది గవర్నమెంట్ కానీ లేదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే ఈ ఏదైతే కంపోస్ట్ యార్డ్ పెట్టి రీసైక్లింగ్ చేసి దీన్ని ఎరువులుగా మార్చి ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ ఇది రోడ్ల మీద వేయడం వలన ఇదంతా కూడా ప్రజలకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే కమిషనర్ గారు సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకొని ఈ చెత్త అంతా కూడా సేకరించి ఏదైతే గౌతమి నగర్లో ఉన్న కంపోస్ట్ యార్డ్ ఉన్నదో ఆ కంపోస్ట్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్లి దీన్ని రీసైకిల్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ కంటే ఒక ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి వ్యర్థ పదార్థాల చెత్తలను ఒక కాంపోస్ట్గా తయారు చేసి తడి చెత్త పొడి చెత్త కరీంనగర్లో కానీ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా అయితే మరి ఈ యొక్క చెత్త వ్యర్థ పదార్థాలను ఒక కాంపోస్ట్గా మరి ఎరువులుగా తయారు చేసి మరి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నారో మరి వెంటనే రామగుండం నగరపాలక సంస్థలో కూడా మరి కమిషనర్ గారు, మేయర్ గారు, అధికారులు, సంబంధిత వాళ్ళు ఈ ప్రజలను పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం బారిన పడకుండా, అనారోగ్యాల బారిన పడకుండా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నగరపాలక సంస్థ చుట్టూ ఊరి చివర ఒక డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసి ఆ యొక్క చెత్తను మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా కాంపోస్ట్గా తయారు చేసి ఎరువులను మరి తడి చెత్త పొడి చెత్తగా చేసి ప్రజలకు మరి మేలు కలగ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మన స్మార్ట్ సిటీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయోమైనింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బయోమైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి పొడి చెత్త, తడి చెత్త, ఇనుము, ప్లాస్టిక్, స్టీల్ దేనికది ఆ యంత్రం స్వీకరించి పలు రకాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నప్పటికీ దాని మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా నగరపాలక సంస్థ కాలబెట్టి కొత్తగా ప్రజలకు రోగాలు వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప దానికి సంబంధించి మరి ఎరువులుగా తయారు చేసినా కానీ పూర్తిగా అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు 115 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ చెత్తను 50 డివిజన్ల నుండి సుమారుగా 50 డోర్ టు డోర్ కలెక్షన్ కోసము ఆటోలను ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా 15 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలిస్తాము. దీనికి సంబంధించి ఇటీవలే సుందిల్ల పరిసర ప్రాంతాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ నగర్ లో డ్రై వేస్ట్ ను సపరేట్ చేయడానికి డిఆర్సి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఇన్సినరేటర్ అనే ఎక్విప్మెంట్ ను మేము ప్రొక్యూర్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. అక్కడ త్వరలోనే డ్రై వేస్ట్ ను సెగ్రిగేట్ చేయగా మిగిలిన చెత్తను యాష్ గా రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాము. డంపింగ్ యార్డుల్లోని చెత్త తొలగింపుతో పాటు రోజూ పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. గతంలో ఆ దిశగా అడుగులు పడినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో పాటు గతంలో నిలిచిపోయిన బయోమైనింగ్ టెండర్ల ప్రక్రియ పునఃప్రారంభం కావాల్సి ఉంది. లేని పక్షంలో రోజురోజుకు పోగయ్యే చెత్త మరింత పేరుకుపోయి పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే చెత్త ప్రాసెసింగ్కు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.